దశరథ మహారాజు పెద్ద యాగం చేసి 4 కుమారులను పొందుతాడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. జననం సమయంలో ఆకాశంలో దివ్య శంఖనాదాలు, దేవతల ఆశీర్వాదాలు. రాక్షసుల నుండి యజ్ఞాన్ని కాపాడటానికి రామ, లక్ష్మణులను తీసుకెళ్తారు. అక్కడ రాముడు తాటక అనే రాక్షసిని సంహరిస్తాడు. సీతా స్వయంవరం మిథిలాపురంలో సీతాదేవి స్వయంవరం. పరశురాముని ఇచ్చిన శివధనుస్సును రాముడు ఒక్కసారిగా ఎత్తి విరుస్తాడు. సీతారాముల కలయికతో ఆకాశం పుష్పవృష్టి చే రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యంలోకి వెళ్లడం, ప్రజలు రోదించడం. రావణుడు బంగారు మృగం యుక్తి ద్వారా సీతను అపహరించడం.